SHO AP టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. రచయిత్రిగా కవయిత్రిగా 45 ఏళ్ల కాలం నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల పాఠకులకు ప్రజలకు కళాభిమానులకు సుపరిచితులైన యలమర్తి అనురాధ గారు ఇవాళ వారి యొక్క సక్సెస్ స్టోరీని తెలియజేసేందుకు హైదరాబాద్ నుంచి గుంటూరు మన స్టూడియోస్కి వచ్చారు. వారు నవలలు రాశారు, కవితలు రాశారు, కథలు రాశారు, వ్యాసాలు రాశారు. అనేక అద్భుతమైనటువంటి అనుభవం ఉన్నటువంటి రచయిత్రిగా కవయిత్రిగా పేరుగాంచారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్న అనురాధ గారు మన SHO AP టీవీ ఛానల్ ప్రేక్షకుల కోసం వారి యొక్క సక్సెస్ స్టోరీని తెలియజేసేందుకు ఇవాళ హైదరాబాద్ నుంచి మన స్టూడియోస్కి వచ్చారు. వారి యొక్క సక్సెస్ స్టోరీని వారి మాటల్లోనే విందాం. నమస్కారం అండి అనురాధ గారు. నమస్కారం అండి. చాలా సంతోషం అండి. హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చారు. మీ యొక్క ఆసక్తికి ధన్యవాదాలు. 45 ఏళ్ల నుంచి మీరు ఈ సాహితీ రంగంలో నిష్ణాతులుగా ఉన్నారు. యలమర్తి అనురాధ అనే పేరు వినంగానే మనిషిని చూడకపోయినా ఎంతోమందికి సుపరిచితులు. మీరు ఒక రచయిత్రిగా కవయిత్రిగా దూరదర్శన్లో ఆకాశవాణిలో పత్రికల వారికి మీరు సుపరిచితులు. అవునండి. మీరు ఏ ప్రాంతం వాళ్ళు, ఎక్కడ, ఏ జిల్లా, ఏ ఊరు, ఏమిటి మీ కుటుంబ నేపథ్యం? కృష్ణా జిల్లా కైట్లూరు అండి మాది, స్వగ్రామము. మా వారిదేమో యానం, పశ్చిమ గోదావరి జిల్లా, పాండిచేరి స్టేట్లోకి వస్తుంది కదా. ఓకే. అదే. మీ స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ సాగింది? ఎంతవరకు చదువుకున్నారు? BSc హోమ్ సైన్స్ అండి. పోడూరు ఫస్ట్. అంటే స్కూల్ పక్కన చెరువు ఉండేదండి. మున్సిపల్ స్కూల్సే కదా అప్పుడు. స్కూల్ పక్కన చెరువు, దారిలో పున్నాగ పూల చెట్టు అంటే పాములు వస్తాయని, చెరువులో ఎక్కడ పడిపోతానో అని అమ్మ అసలు స్కూల్లో చేర్చకుండా తనే టీచర్ కింద 3వ తరగతి దాకా చెప్పారు. తనే మార్కులు వేసేయటం, పాఠాలు చెప్పటం అన్నీ. అప్పుడు ఆ పొడూరులో హెడ్ మాస్టర్ గారు ఇంకా ఈ ఇయర్ దాటితే మేము వేసుకోము అని చెప్పటంతో అప్పుడు 3rd క్లాసులో జాయిన్ చేశారు. 3rd, 4th అక్కడ చదివాను. 5th వచ్చేటప్పటికి కాళహస్తి ట్రాన్స్ఫర్ అయింది నాన్నగారికి. 5th నుంచి ఇంటర్మీడియట్ దాకా మళ్ళీ శ్రీకాళహస్తి. ఇంటర్మీడియట్ అయిపోయాక మళ్ళీ ఏలూరు ట్రాన్స్ఫర్ అయింది. ఏలూరు సెయింట్ తెరెసాస్ కాలేజ్లో డిగ్రీ చేశాను, BSc హోమ్ సైన్స్. ఆ తర్వాత మీరు వివాహం ఎప్పుడైంది మీకు? 1980 అండి. 80. ఓకే. మరి ఉద్యోగ ప్రయత్నాలు చేయలేదా? డిగ్రీ చదివారు మీరు? లేదండి. నాకు ఎలాగంటే ఇంట్లో ఉండి ఎక్కువ సమయం చదవటానికి కానీ, రాసినా పంపటం తక్కువ. అది ఏదైనా కానీ ముందు నా టైం నాకు ఉండాలి. ఇప్పుడు జాబ్లో చేరామనుకోండి, అన్నిటినీ మనం సమన్వయపరుచుకోవాలి, లేదంటే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. అది కాకుండా కుటుంబం అన్నది మంచిగా ఉండాలంటే ఒకళ్ళు ఇంట్లో ఉండి ఒకళ్ళు ఉద్యోగం చేస్తే బాగుంటుంది అనేది ఫస్ట్ నుంచి నా అభిప్రాయం. అందుకనేసి ఐసిఐ బ్యాంక్లో నాకు జాబ్ ఇస్తామన్నారండి. అయినా కూడా నేను తీసుకోలేదు. ఓకే. మీరు ఈ సాహిత్యం వైపు రావాలని ఎందుకు అనిపించింది? ఎవరన్నా స్ఫూర్తి ఉన్నారా? బాల్యంలోనే మీరు పుస్తకాలు చదివారా? అలవాటు ఉందా? అసలు శ్రీకాళహస్తి అనేది ప్రకృతి నిండిపోయిన ప్రదేశం అండి. తోటలేంటి, రాజభవనాలేంటి, అసలు గ్రౌండ్ మైదానాలు, అసలు అలాంటి చోట పెరగాలంటే అలాగే నాకు చిన్నప్పటి నుంచి ప్రకృతి అంటే బాగా ఇష్టం. అందరూ ఏదో పిచ్చిలా అనుకున్న జంతువులతో కూడా మాట్లాడేస్తూ ఉంటాను నేను. గోడలతో, జంతువులతో, రోడ్డుతో అసలు మాట్లాడింది ఏమి ఒంటరిగా ఉన్నట్టు అనిపించదు నాకు. నడుస్తూ ఉన్నా కూడా అన్నిటినీ పరిశీలించటం ఒకటి. దానికి తోడు నాన్నగారు బాగా స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు. దాన్ని మేము ఎప్పుడూ దుర్వినియోగం చేసుకోలేదు. కాకపోతే క్యాంపులకి వెళ్తూ ఉంటే తయారైపోయేదాన్ని ఆయనతో పాటు. గొలుసు ఇవన్నీ అంటూ ఉండేది అమ్మ. అన్నీ తీసి ఆవిడ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయేదాన్ని. అలాగ బయట ప్రదేశాలు తిరగటం ఒకటి ఇష్టము. అమ్మ నాన్న స్వేచ్ఛ ఒకటి,
ప్రకృతి ప్రేరణ. ఇంకొకటి నాన్నగారికి లైబ్రేరియన్గా అదనపు బాధ్యత ఇచ్చారండి. ఇంకా ఆ పుస్తకాలు 5వ తరగతి నుంచి చదవటం, ఆడుకునేటప్పుడు స్కూల్ పుస్తకాలు చదివేటప్పుడు తప్పితే నడుస్తున్నా, పిండి రుబ్బుతున్నా, బస్సులో వెళ్తున్నా, ఇంకా 24. మొట్టమొదటిగా ఏం రాశారు? మొట్టమొదటిగా కవిత ఏమిటి? కవిత అండి. కవిత రాశారు. కాలేజ్ మ్యాగజైన్కి రాశానండి, ఇంటర్మీడియట్ కాలేజ్. వచ్చయిందా? మ్యాగజైన్లో వచ్చింది, కాలేజ్ మ్యాగజైన్లో వచ్చింది. 2 సంవత్సరాలు డిగ్రీలో సెయింట్ తెరెసాస్ కాలేజ్ మ్యాగజైన్లో కవిత వచ్చింది. ఇంటర్మీడియట్లో ఆ కాలేజ్ మ్యాగజైన్లో వచ్చింది. పత్రికలో పడటం మాత్రం 1978 రాధిక అనే కవిత పడింది. దాంతో ప్రారంభం బయట పత్రికలు. ఇంకా అప్పటి నుంచి అన్ని పత్రికలు. ఎన్ని కవితలు రాసి ఉంటారు? రాయటం అంటే 5,000 రాసి ఉంటారు. కథలు 500 దాకా రాశారు, 300 దాకా పబ్లిష్ అయ్యాయి. ఇప్పుడు కథలు రాశారు, కవితలు రాశారు, వ్యాసాలు రాశారు. మరి ఇవి ఎన్ని అచ్చురూపంలో ఉన్నాయి ఈ పుస్తకాలు? కథలు 300 దాకా వచ్చాయండి. వ్యాసాలు 500 పైనే, 1000 కూడా అవ్వచ్చు. ఇన్ని రాశారు. మరి ఆకాశవాణిలో ప్రవేశం ఉందా మీకు? అసలు మొదట అదేనండి, 80s నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూస్గా వస్తున్నాయి. ఫస్ట్ కవితలు, తర్వాత వ్యాసాలు, కథలు. ఆకాశవాణిలో ఏమిటి వ్యాసమా కవిత? కవిత అండి ఫస్ట్. యువవాణిలో కవితలతో ప్రారంభం. సంవత్సరం అది? ఏ సంవత్సరం అది? 1980 అండి, మ్యారేజ్ అవ్వగానే. 1980లో మీరు ఆకాశవాణిలో ప్రవేశించారు. అవును. మీ కవితను వినిపించారు. అవును. సంతోషం. ఇప్పుడు ఏదన్నా కవిత వినిపించే అవకాశం ఉందా? వినిపించండి. ముందస్తు దరఖాస్తు అని అవయవదానం మీదండి. మంచి వస్తువు తీసుకున్నారు. అవునండి. నిన్నటి దాకా కనుల ఎదుట కదలాడిన అమ్మ నిర్జీవానికి సజీవానికి భాష్యంగా నిలిచినట్లే కన్నీటి కావడ్ల మధ్య వదిలేసి పయనమయ్యింది. క్షణభంగురం జీవితమన్న సత్యం తెలిసినా, క్షణభంగురం జీవితమన్న సత్యం తెలిసినా పరిణామాన్ని ఊహించలేని పుత్రుడనయ్యా. కట్టెలకు అర్పితం చేశా, బూడిదిగా మార్చేశా. అర్ధరాత్రి ఎవరో నన్ను నిద్రలేపారు. చీకటి బ్రతుకులో వెన్నెల నింపే అవకాశం ఇవ్వలేదేమని అదెలా అన్నట్లు పిచ్చి చూపులు చూశా. కబోదులు కళ్ళిస్తే ఇద్దరూ ఈ ప్రపంచాన్ని వీక్షించేవారుగా. ప్రాణం ఇవ్వలేవు కానీ గుండెనివ్వగలవుగా. ఆగిన హృదయానికి ఊపిరి పోసినట్లయ్యేది. అవయవాలన్నీ మసి చేస్తే ఒరిగేదేముంది? ఓ 10గురికి జీవం ఇవ్వాలి కానీ నేను ఎక్కవలసిన రైలు వెళ్ళిపోయింది. ఇప్పుడు గమ్యం చేరినా ఏం ప్రయోజనం? 43 ఏళ్ల క్రితమే మీరు రేడియోలోకి వెళ్ళారు. అంటే ఆనాడు మీరు రేడియోకి వెళ్ళిన టైంలో రేడియో అద్భుతంగా ఉంది ప్రజల్లో. రేడియో వినని వాళ్ళు లేరు. మరి దాంట్లో సినిమాలు వచ్చేవి, పాటలు వచ్చేవి, హిందీ పాటలు వచ్చేవి, ఇవన్నీ కూడా. ఎన్నికల ప్రచారం, ఎన్నికల రిజల్ట్స్ కూడా దాంట్లో వచ్చాయి. మరి క్రికెట్ కామెంటరీ వచ్చేది. కాబట్టి రేడియోనే ఆ రోజు మాధ్యమం. ఆ టైంలో మీరు రేడియోలోకి వెళ్ళారు కాబట్టి మీ కవితలు ఆనాడే శ్రోతలు విన్నారు. మీ సాహిత్యం అప్పుడే శ్రోతలకు, తెలుగు శ్రోతలకు పరిచయం అయింది. మరి మీరు బుల్లితెరకు వెళ్ళలేదా టీవీకి? విజయవాడ వచ్చాక దూరదర్శన్ కవి సమ్మేళనం కానీ ఇంటర్వ్యూస్ కూడా తీసుకున్నారండి. నేను నా రచనలని 2 ఇంటర్వ్యూస్ కూడా తీసుకున్నారు. ఓకే. ఇప్పుడు మీరు కవి సమ్మేళనాల్లో ఎన్నిటిలో పార్టిసిపేట్ చేసి ఉంటారు సుమారుగా? చాలా అండి, 500 ఇంకా పైనే ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎక్కడ స్థిరపడ్డారు? హైదరాబాద్. మీరు హైదరాబాద్లో స్థిరపడ్డా ఇప్పుడు గుంటూరు వచ్చారు మా కోసం. అలాగే మరి ఎక్కడ కవి సమ్మేళనం జరిగిన 2 రాష్ట్రాల్లో, అంటే రాష్ట్రం విడిపోకముందు ఒకటే రాష్ట్రం, మరి ఎక్కడికి వెళ్ళినా సరే మీరు కవి సమ్మేళనంలో మీ వంతు పాత్ర ఉండేది. ప్రత్యేకించి కవిత రాసేవాళ్ళు, కవిత చదివేవాళ్ళు, మీరు తెలియనటువంటి వాళ్ళు లేరు. వ్యక్తిగతంగా తెలియకపోయినా మీ పేరు వినటువంటి కవి, కవయిత్రి
రచయిత రచయిత్రి లేరని చెప్పొచ్చు ఒక మాటలో. అదృష్టం, నా అదృష్టం అంతే. నవలలు రాయాలని ఎందుకు అనిపించింది? అదొక పెద్ద కథ అండి. సుబ్బారాయుడు గారని భవానీపురంలో ఉండేవాళ్ళు. ఆయన నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి ఎంఎస్కో అక్కేశ్వరరావు గారు అని ఉండేవాళ్ళు. ఆయన్ని పరిచయం చేస్తానని తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఆయన చెప్పారు, ఎద్దనపూడి సులోచనారాణి గారు ఒక్కళ్ళకి మేము ఎవ్రీ ఇయర్ ఒక బుక్ ఇస్తాము, మీరు కనుక ఫస్ట్ నవల్ అంత బాగా రాస్తే మీకు ప్రతి సంవత్సరం మేము ఎంఎస్కో నుంచి ఒక బుక్ ఇస్తామని చెప్పారు. అంతే, ఆయన చెప్పంగానే వెళ్ళి 1 month లోపల నవల రాశాను. రాసి ఆయనకి స్క్రిప్ట్ ఒకటి ఇమ్మన్నారు, ఇచ్చాను. ఆ జేబులోనే పెట్టుకున్నారు ఆయన. అదే డిటిపికి పేజెస్ ఎంత వస్తుంది ఏంటి అని చూడటానికి. కోమాలోకి వెళ్ళిపోయారు ఆయన. కోమాలోకి వెళ్ళిపోయాక 1 weekలో చనిపోయారు. దురదృష్టం అంతే. ఇంకా అది అలా మూలపడింది. తర్వాత వాళ్ళే 70 pages పెంచితే వేసుకుంటామన్నారు. నేను అసలు 3 సార్లు చదివినా 3 పదాలు కూడా పెంచలేకపోయాను. ఇంకందుకని అది వదిలేసుకున్నా. మళ్ళీ గుంటూరు సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు 20,000 స్పాన్సర్ చేస్తే డైరెక్ట్ ఎంఎస్కోలో ఉంది. ఇంకా పరిశీలనలో సెలెక్ట్ అయ్యి 3 ఏళ్ళు అయ్యింది. ఇంకా నేను తెచ్చేసుకొని ఓన్గా వేసేసాను. డైరెక్ట్ నవల కింద వచ్చింది ప్రేమ వసంతం మాత్రం. మిగతా ఈ పచ్చబొట్టు, విలువల్లో వెళ్ళి ఆంధ్రభూమి దినపత్రికలో సీరియల్గా వచ్చాయి. ఇప్పుడు పరుగులు తీసే నీ వయసునికి అని సుమతి ఈ మ్యాగజైన్కి రాస్తున్నానండి. మహిళా విజయం అనే దాంట్లో ప్రేమ అంటే ఇదే నానీలు రాశారా మీరు? నానీలు రాసి. నానీలు ఎన్ని రాసి ఉంటారు ఈ పాటికి? ఒక డైరీ నిండా ఉన్నాయి. చాలా వరకు పబ్లిష్ అయ్యాయి. చాలా వరకు అయ్యాయి. ఓకే. నానీలు పుస్తకానికి కూడా ఒకళ్ళు రెడీ చేశారు, వేస్తామన్నారు. లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారట వాళ్ళు. నాది ఎప్పుడో ఒకటి చదివినిపిస్తారా? చెట్టు కొమ్మలు పక్షులకి ఎలాగో సహృదయత మనుషులకి అలాగా. ఆకాశం ప్లేగ్రౌండ్లో క్రికెట్ బాల్లా సూర్యుడు కళ్ళతో ఆడుకోవటమే. నాడు రుబ్బేవారు పిండి రోట్లో, నేటి రుద్దుడు పిల్లల మెదళ్ళలో. ఆగి ఆగి మారాం చేసే పసిపిల్లవాడ్ల కురిసే జడివాన. పండులో పురుగు, మనసులో కల్మిషం, కనిపించని నేపథ్యం మారాల్రా. పెదవికి పోట్లాట, మాటలు లేని సఖ్యత ముగిసేదెప్పుడో. అమ్మ, ప్రేయసి, చెల్లి రూపాలు వేరైన ప్రేమైక స్వరూపమే స్త్రీ. 5 వేళ్లను తినటానికే కాదు, ఉపయోగించు చేయూతో కూడా. పిల్లలని పక్కకు నెట్టద్దు, ఎదిగే మీకు రేపు వారే ఆసరా. అవార్డ్స్, మీరు అందుకున్న అవార్డ్స్ గురించి, మీరు చేస్తున్నటువంటి సేవలు, సాహిత్య సేవలు గుర్తించి వివిధ సంస్థలు 2 రాష్ట్రాలకు సంబంధించి మీకు అవార్డ్స్ ఎలా? ఉత్తమ సాహితీవేత్త అవార్డు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తీసుకున్నానండి. ఇంకా అక్కడి నుంచి దగ్గర దగ్గర 50కి పైగా అవార్డులు వచ్చాయండి. రావూరి భరద్వాజ, కొనకళ్ళ, బోర్గంపల్లి అవార్డు, సోమేపల్లి అవార్డు, తానా, తిరునగరి అవార్డు, ఇలాగా మక్కిన రామసుబ్బయ్య 50 పైనే ఉంటాయండి అవార్డులు. అలాగే పురస్కారాలు, ఉగాది పురస్కారాలు కానీ అవి కూడా ఒక 50 పైనే ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 2 సెలెక్ట్ చేశారండి. ఆ 2లో నేను ఒక్కదాన్ని ఒకసారి. అలాగే ఉగాది పురస్కారాలకి ప్రభుత్వం తరఫున పిలిచేవాళ్ళు. అలా కృష్ణా జిల్లాలో 2 సార్లు వెళ్ళాను, పశ్చిమ గోదావరి జిల్లాలో 2-3 సార్లు వెళ్ళాను. అలాంటి ఉగాది పురస్కారాలు ఇంకా చాలా చోట్ల, ఉండి, భీమవరం అంతా చాలా చోట్ల తీసుకుంది. రికార్డ్స్ ఏమైనా అందుకున్నారా? రికార్డ్స్ అంటే గిన్నీస్ బుక్, అట్లా వరల్డ్ రికార్డ్స్ లాగా? అంటే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ 4 ఉన్నాయండి. అందులో ఆ 4 అవార్డులు వచ్చాయండి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్, భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్, 4 మీకు మీరు అందుకున్నారు. అవును. తర్వాత బిరుదులు
అందుకున్నారు మీరు? సాహిత్య రత్నాన్ని నేను చదువుకున్న స్కూల్లోనే నాకు సాహిత్య రత్నాన్ని బిరుదిచ్చారు. మళ్ళీ ఇక్కడ కూడా కాజీపేటలో కూడా అదే బిరుదు అవార్డు కింద 2 కలిపి ఇచ్చారండి. ఇప్పుడు మీరు సీరియల్స్ కూడా రాశారా ఏమన్నా? ఇప్పుడు జరుగుతున్నాయండి సీరియల్స్. ఒకటేమో నేను ఎప్పుడో మ్యారేజ్ కాకముందు రాసింది మహిళా విజయంలో వస్తుంది. ఒకటి రీసెంట్గా రాస్తున్నా పడి లేచని వయసునకు అని. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న అన్ని సీరియల్గా ఎప్పటికప్పుడు ఇస్తున్నానండి రాసి. పచ్చబొట్టు అనేటువంటిది ఆంధ్రభూమిలో సీరియల్గా వచ్చినట్టుంది. అవునండి. అది జెంట్స్ చాలామంది మోసం చేస్తుంటారు కదండి అమ్మాయిల్ని పెళ్లి చేసుకోరు. ఆడవాళ్ళకైతే మంగళసూత్రం ఉంటుంది కనిపెడతారు, కానీ మగవాళ్ళని కనిపెట్టలేరు కదా పెళ్ళి అయిందని. మట్టిలో ఉంటాయి వీళ్ళకి, అన్నీ ఉంటాయి. అలా ఉండక స్త్రీలు తొందరగా మోసపోతూ ఉంటారు. ఒకసారి ప్రేమించాక వదులుకోలేక కొంతమంది అడ్జస్ట్ అవుతూ ఉంటారు. నా నవల ఏమి ఏంటంటే అట్లా ఏదైనా తప్పు చేస్తున్న వాళ్ళందరికీ హీరోయిన్ బొగ్గ మీద ఇంటూ గుర్తు పెడుతుంది. ఆ హీరో ఇన్స్పెక్టర్, ఆ అమ్మాయిని కనిపెట్టాలని నవలంతా సాగుతుంది. పచ్చబొట్టు అని పేరు పెట్టారా? పచ్చబొట్టు చెరిగిపోదులే అని నేను పెట్టాను. వాళ్ళు వేసినప్పుడు పచ్చబొట్టు అని మార్చారు. ఆంధ్రభూమి దినపత్రిక. ఎన్ని ఎపిసోడ్లకు వచ్చింది అది? 50 పైన అండి, 50 to 60 మధ్యలో వచ్చు. ఎలా ఉంది ప్రేక్షకుల యొక్క ఆదరణ ఎలా ఉంది అప్పుడు? డిటెక్టివ్ కదండి, అందరూ ఇష్టపడతారు. మధుబాబు గారి సీరియల్స్ ఆటదో ఏంటి మాయామయ్యి, చందమామ, బుజ్జాయి, ప్రగతి, ఇవన్నీ అసలు 45 పత్రికలు చదివేదానండి నేను. మా తమ్ముడు మళ్ళీ డిటెక్టివ్ బుక్స్ తీసుకొస్తే అవి కూడా చదివేవాడు. ఇంకా రుబ్బేసినట్టే అనుకోండి పుస్తకాలు. ఇప్పటికీ అంతే, చేస్తే వంట లేకపోతే మంచం మీద బుక్తోనే ఉంటాను. ఇప్పుడు తెలుగు సాహిత్యంలో వ్యాసం రాశారు, కవిత రాశారు, నాని రాశారు, కథలు రాశారు, నవలు రాశారు. ఇంకా రాయాల్సిన ప్రక్రియ ఏముంది మీరు? రాశానండి, పాటలు చాలా ఉన్నాయి. అవి పబ్లిక్లోకి వెళ్ళాలి, ఇప్పుడే స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ నుంచి గీత రచయితగా ప్రైజులు. అన్ని పాటలు అండి, ఎంగి పాటలు, అనాథల మీద, పిల్లల మీద, ఒకటని ఉండదండి. ఎవరు అడగట్లా, నాకు తోచింది నేను రాసేసుకుని అట్టు పెట్టేసుకున్నా. ఇప్పుడు ఎవరన్నా పాడతామంటే ఒకేసారి ఒక 100-200 ఇచ్చేయగలను. ఎప్పుడు నా దగ్గర స్టాక్ బాగా ఉంటుందండి. వ్యాసాలు కానీ వండర్ వరల్డ్లో 20 ఏళ్ళు ఒక పేజీ, సంసారంలో సరిగమలు అని వ్యాసాలు, పేర్లు మారేవి, బంధాలు అనుబంధాలు చుట్టూనే ఉండేవి నా అన్నీ. కాకపోతే మీ పిల్లలు సూపర్ కిడ్స్లో ఎదగాలంటే అట్లాగా పేర్లు, కిడ్స్ కార్నర్ అని. విజయవాడ నుంచి వచ్చిన వండర్ వరల్డ్ పత్రిక మీ వ్యాసం లేకుండా ఆ పత్రిక బయటకు వచ్చేది కాదు. శీర్షిక కదండి, ఎవ్రీ మంత్ ఉండాలి కానీ అది. ఇప్పుడు ఆ పత్రిక ద్వారా మీరు ఒక 20 ఏళ్ల పాటు రాష్ట్రం అంతా, రాష్ట్రం కాదండి బాబు, ఇంటర్నేషనల్ లెవెల్, సింగపూరు, దుబాయ్, మన సైనికులండి జమ్మూ కాశ్మీర్ నుంచి. మాకు మీదే రిలాక్సేషన్ అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా అండి. సైక్రియాటిస్టులు, డాక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్. మీరేం రాశారా అని చూసేవాళ్ళు కూడా ఉన్నారు పాఠకులు. అవునండి, చెప్తారు కూడా. ఇప్పటికి రావట్లేదేంటి మేడం అని కూడా అడుగుతారు. కరోనా దెబ్బతో అన్నీ వెళ్ళిపోయినట్టే అది కూడా పక్కకి వెళ్ళిపోయింది. అస్సలు ఖాళీ ఉండేది కాదండి. నేనైతే ఎవ్వరికి ఫోన్ చేసేదాన్ని కాదు. వాళ్ళు చేసిన ఫోన్ను చక్కగా మాట్లాడి వాళ్ళని సాటిస్ఫై చేస్తే చాలు అని చూసుకునేదాన్ని. కొంతమంది అలిగేవాళ్ళు కూడా నా మీద. అయినా అప్పుడు అంతా ఒక్కొక్కళ్ళు ఫోన్ చేశారంటే జీవిత చరిత్ర అంతా చెప్పేసేవాళ్ళు. కవితల పుస్తకం పేరేం పెట్టారు? యదసవ్వడి. నాకు అమెరికా తానా సభలకు వెళ్ళే అవకాశం రాలేదా? 1999లోనే వచ్చిందండి. అప్పటికి నాకు పాస్పోర్ట్ రాలేదు, 1 వీక్ లేట్ అయింది. 24 ఏళ్ల క్రితం. ఇప్పుడు మరి మీకు ఏది మంచి స్ఫూర్తినిచ్చింది? ఎక్కడ అంటే సన్మానం, లేకపోతే ఏ అవార్డు, ఏ రికార్డు? అంటే మీ రచనలో మీరు చాలా అన్ని ప్రక్రియలు మీరు టచ్ చేశారు. తెలుగు సాహిత్యంలో ఉండే ప్రక్రియలన్నీ మీరు టచ్ చేశారు. వీటిలో ఏది మీకు బాగా ఇష్టం అనిపించింది? ప్రభుత్వ అవార్డు కదండి, హైయెస్ట్ చంద్రబాబు నాయుడు గారిది. అది నన్ను నిలబెడుతుంది కదా.
99 అండి. 99. మీ వారు ఏం చేశారు? బ్యాంక్ ఎంప్లాయీ అండి. బ్యాంక్ ఎంప్లాయీ. వైశ్య బ్యాంకు ఇప్పుడు కోటక్ అయింది. 2016లో రిటైర్ అయిపోయారు. కవిత రాశాక మరి వినిపించాలి కదా, వారికి వినిపించేవాళ్ళ? అంటే అన్నీ కాదు, ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు కథ రాస్తుంటాం, దాన్ని ఎండింగ్ ఎలా చెయ్యాలి, సుఖాంతం చెయ్యాలా దుఃఖాంతం చెయ్యాలా, యాక్చువల్గా నా పెన్ను మనసు చెప్పేసుకుంటూ వెళ్ళిపోతుంది, అది రాసేసి ఎండ్ పాయింట్ అట్లా కాకుండా బ్రేక్ ఇవ్వాలి, నాకే సందిగ్ధంలో పడ్డాను అనుకోండి, అప్పుడు ఫస్ట్ పిల్లలు, తర్వాత తను, నాకు ఏదన్నా ఇది ఎలా చేస్తే బాగుంటుంది, చర్చిస్తే మంచిది అన్నప్పుడు ఇంట్లో వాళ్ళే కదా ఉంటారు, అది కూడా చివరి నిమిషంలో రాస్తానండి. కథల పోటీ ఈరోజు పంపించాలంటే మెయిల్ అయితే అప్పటికప్పుడు రాసి ఫోటో తీసి పెట్టడం. అప్పట్లో పోస్ట్ అంటే చివరి రోజు ఏ రోజు పోస్ట్ చేయాలంటే ఆ రోజు కూర్చొని రాయడం. అప్పటిదాకా ఏదన్నా మంచి తాట వస్తుందేమో అని ఎదురు చూడటం, అసలు కథ మిస్ అవుతాను కదా రాయకపోతే అని కథ రాసేయటం. అలా హైదరాబాద్లో ఉంటున్నారు, అక్కడ రవీంద్ర భారతి, త్యాగరాజ గాన సభ, రోజు ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది, మీరు తరచూ వెళ్తున్నారా? అంటే మొదటి 2 సంవత్సరాలు వెళ్ళానండి. ఇప్పుడు మాత్రం కరోనా సగం బ్రేక్ ఇచ్చింది, ఇప్పుడు మాత్రం గెస్ట్గానే వెళ్తున్నాను. మీకు ఇష్టమైనటువంటి రచయిత్రులు కానీ కవులు కానీ ఏమైనా ఉన్నారా? ఎద్దనపూడి సులోచనారాయణ గారు ఇష్టమండి, మాలతీ చందూర్ గారు, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, ఆధునిక భారతం శేషేంద్ర శర్మ గారిది, అలా కొన్ని, వేటూరు గారి పాటలు, సి నారాయణ రెడ్డి గారి రచనలు, అసలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు చాలా పెద్దదే ఉంటుందండి. వీళ్ళ సాహిత్య ప్రభావం మీ మీద ఏమైనా ఉందా? మీరు బుక్ రీడరు, మంచి బుక్ రీడరు, బాల్యం నుంచే మీరు పుస్తకాలు చదివారు. కానీ అలాగేమీ లేదండి. కవిత్వం అసలు నాకు కవిత్వం అంటే ఏంటో తెలియకుండానే బోల్డ్ కవితలు రాశాను. 99లో ఇక్కడ హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర చేంజ్ కావాలనేసి 15 రోజులు వచ్చానమాట. నాకంతా కొత్తగా ఉండాలండి ఏదైనా సరే. అలాగ చూస్తే కథ నవల అయిపోయింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ నవలకి ఇస్తాను, నెక్స్ట్ కథ, ఆ తర్వాత కవిత. ఇంకా మిగిలింది కవితే కదా సరే అనేసి వెళ్ళాను. అప్పుడు చూశానండి అసలు కవులు కానీ వాళ్ళ కవితలు కానీ, అప్పుడు దాకా నేను చదివిందే లేదు అసలు కవితలు. 99 అది 15 రోజులు చిన్న కవి దగ్గర నుంచి పెద్ద కవి దాకా అందరు రచయితల్ని చూశానండి. రాసి ఫేస్బుక్లో పెట్టుకొని మేము రైటర్స్ అయిపోయాం అంటున్నారు. రచయితలకి ఫోర్వర్డ్స్ ఏమైనా రాశారా, పీఠికలు? అంటే ముందు మాటలు రాశానండి, ఒక దగ్గర 1/2 డజన్ పైనే రాశాను, ఓ 10 రాసి ఉండొచ్చు. పుస్తక సమీక్ష, అదే పుస్తక సమీక్ష ఎందుకు మనం చేసి మళ్ళీ మనల్ని ఎవరన్నా ఈవిడ ఇలా విమర్శ వస్తుందేమో అనేసి నేను దూరంగా ఉన్నానండి. కానీ నాకు ఎవరన్నా పుస్తకం పంపితే మాత్రం ఆ సమీక్ష కంటే ఎక్కువ కేర్గా రాసి పంపిస్తాను. వాళ్ళకి ఎన్ని సమీక్షలు చేసి ఉంటారు? 6 పైనే చేసి ఉంటానండి. ఓకే, చాలా తక్కువ అండి చేసింది. ఎవరైనా అడిగితేనే ఏఐఆర్లో ఒకసారి అలా కూర్చున్నాను నేను, నాది నాటిక ఉందని చెప్పి. అలా కూర్చున్నప్పుడు రాంబాబు గారు వచ్చి పుస్తకాలు చూస్తున్నా, ఖాళీగా ఉన్నాగా ఆయన దగ్గర ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, చూస్తూ ఉంటే సమీక్ష చేస్తారా అన్నారు. సరే వాళ్ళు అడిగినప్పుడు కాదనలేను కదా అని ఒకటి నేను చూస్తున్న పుస్తకాన్ని, ఇంకోటి పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారిది సీతారామ సంకీర్తనలని, అది ఆయనే ఇచ్చారు. అవి 2 రేడియోకి సమీక్ష చేశాను. అలాగా అడిగిన వాళ్ళకి లేదని చెప్పాను. నర్రా ప్రవీణ్ రెడ్డి అనేసి ఆయనది దుత్తి అని ఏదో ఉందండి నవల, అది కూడా ఇప్పుడు ప్రింట్ అవుతుంది, రాసి సంవత్సరం అయిపోయింది. ఏదో టీవీ ఇంటర్వ్యూస్ ఏమన్నా తీసుకున్నారా మీ దగ్గర నుంచి, టీవీ ఛానల్స్ వాళ్ళు? టీవీ అంటే మన దూరదర్శన్ వాళ్ళు తీసుకున్నారు. నేను రచనలని విజయవాడ, హైదరాబాద్లో తీసుకున్నాను. ఓకే, మీరు ఒక ఆశ్రిత అని చెప్పి ఒక స్వచ్ఛంద సంస్థని పెట్టారు, అది ఎందుకు అనిపించింది పెట్టాలని? 2012 అండి, ఉన్నట్టుండి ఒక దసరాకి ముందు పెట్టాలని అనిపించింది. అప్పటికి మా వారి ఎంప్లాయీ, యాక్చువల్గా రిజిస్టర్ ఫర్ము లాగా చెయ్యాలనేది నా ఉద్దేశం. కానీ ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేము, తను బ్యాంక్ ఎంప్లాయీగా తను ఉండకూడదు,
ఇంకా అందుకని మామూలుగా రన్ చేసాం అంతే. సంస్థ ద్వారా ఏం చేస్తుంటారు మీరు? అదే ఫీజు కట్టలేని వాళ్ళకి ఫీజు కట్టడం, వృద్ధాశ్రమాలకి, మానసిక వికలాంగుల దగ్గరికి వెళ్ళి పండగప్పుడు హాటు, స్వీటు, బిస్కెట్స్, ఫ్రూట్స్ ఇలాంటిది ఇవ్వటం, బట్టలు ఇవ్వటం. ఒక కవిత వినిపిస్తారు ఇప్పుడు. రైతు మీదండి. మీరే చెప్పండి. భూదేవిని తల్లిగా నమ్ముకుంటాను, నింగిని తండ్రిగా భావిస్తాను, గింజను బిడ్డగా లాలిస్తాను, పంటపై ప్రాణాలు పెట్టుకుంటాను. దినచర్య ఒకటే, ప్రారంధాలే వేరు. ఒకసారి అవసరానికి వాన కరుణించదు, మరొకసారి అధిక వర్షం వెల్లువై ముంచేస్తుంది. విధి వైపరీత్యాలకు కారణం ఎవరు? బలిపశువులు మాత్రం మేమే. కూలీకిచ్చే ఖర్చు రాక నడి రోడ్డుపై పండించినవన్నీ వదిలేసిన రోజులెన్నో. సరైన ధర లేక, అప్పులు తీర్చలేక కుమిలి కృషిస్తున్నా. ఆసరాగా భుజాన చేయి ఆనదే. ఆ క్షణం ఒంటరివాడినన్న భావన కబళిస్తుంది. నన్ను నేను సముదాయించుకోలేక ఆత్మహత్య పట్టాలెక్కుతా. నాలాగా ఎందరో అయ్యో అన్నం పెట్టేవాడే అనే ఆర్ద్రతే లేదు. అన్నలా నన్ను ఎవరన్నా ఆదుకుంటే నేను ఎందుకు చచ్చిపోతాను? ఇంకొక అయితే ఉందా, వినిపిస్తారా? తెలుగు నా భాష, నా మాట, నా పాట. అక్షరం అక్షరంలో ఒలికే వయ్యారం నీ గొప్పతనమేనని వేరే చెప్పాలా అమ్మా? ఆప్యాయత పరవళ్ళు తొక్కుతోంది గొంతులో. నీ పలుకు చిరుపెదాలను స్పృశించినంతనే. ఎంతో మందితో అనురాగపు బంధాలకు నీవే కదా నాకు వారధి. మమకారపు మధురిమ ఉప్పొంగి ఉరికేది నీ సన్నిధానపు వాకిట్లోనేగా. అనురాగపు వెల్లువ కట్టలు తెచ్చుకునేది నీ లాలిత్యపు సిరుల్లోనే. నీ గురించి చెప్పటానికి నా దగ్గరున్న మాటలు సరిపోవటం లేదని ఒకటే మారం. మనసునెంత బుజ్జగించినా తృప్తి లేదంటుంది. అమ్మవు కదా, ఆ పని నీ వల్లే అవుతుంది. భాషకు అందని భావాలను ఎన్నెన్నో ఒడిసి పట్టుకొని పరుగులు వేటలో గాలిపటంలా నేనే. బాగుంది. తెలుగు భాష, తెలుగు భాషను కాపాడుకుందాం అనేటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళ. అవునండి. ఇప్పుడు మరి మీ ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు మాతృభాష, మనం తెలుగు వాళ్ళం అయ్యండి, మాతృభాష మనం నేర్చుకున్నాం, దాన్ని అమ్మ భాష అని కూడా అంటున్నారు. అవును. మరి ఇతర భాషలన్నీ అన్య భాషలు అంటున్నారు. ఇప్పుడేమో ప్రభుత్వాలు అన్య భాషలు నేర్చుకోండి ఇంగ్లీష్ మీడియంలోకి, ఇప్పుడు ఎక్కువగా ఇంగ్లీష్ మీడియంలో చేర్పిస్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం ఏంటి మీ అభిప్రాయం? అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా తప్పనిసరిగా తెలుగు ఉండాలండి. మనం బయటికి వెళ్తే హిందీ, ఇంగ్లీష్ ఉండాలి, అది నేర్చుకోవాలి. కానీ పక్క సబ్జెక్టుగా నేర్చుకోవాలి. కానీ మన తెలుగుని పక్కకు తోసేసి దాన్ని అందిపుచ్చుకునేటట్టు ఉండకూడదు అనేది నేను గట్టిగా చెప్తాను. తెలుగు వాళ్ళు అయ్యండి ఏదైనా సభకు పిలిచామనుకోండి, నేను తెలుగులో మాట్లాడలేనండి అని చెప్పి ఇంగ్లీష్లో మాట్లాడతాడు. అవును. మాతృభాష తెలుగే, కానీ మరి అలాగ మాట్లాడుతుంటాడు. సహజంగా ఇప్పుడు ఏ భాషలో అయితే పుట్టాడో ఆ భాషలోనే తన యొక్క భావాలను వ్యక్తపరచడానికి 100కి 100 పాళ్ళు అవకాశాలు ఉన్నాయనేటువంటిది శాస్త్రం చెప్పినటువంటి మాట. నాకు అనిపిస్తుందండి, ఇంతమంది మా తెలుగు భాష మృత భాష అయిపోతుంది అంటున్నా కూడా నాకెందుకో అనిపిస్తుంది, అమ్మని ఎవరన్నా మర్చిపోతాం. మనం ఊపిరున్నంత దాకా అమ్మని ఇష్టపడతాం. ఎన్నాళ్ళు ఉన్నా కూడా ఎంత వయసు అయిపోయినా అమ్మ మనకు కావాలి అనుకుంటాం. అలాగే కదా తెలుగు భాష కూడా అని అనిపిస్తుంది. కానీ రికార్డులు చూస్తే తగ్గిపోతున్నట్టు అవుతోంది కదా, దాన్ని చూసి నమ్మాలనిపిస్తుంది. కానీ వ్యక్తిగతంగా నాకైతే అనిపిస్తుంది. నేను మా ఇంట్లో మా పిల్లలకి బాగానే, మా మనవరాలు అమెరికాలో ఉంటుంది, అది కూడా తెలుగులో మాట్లాడుతుంది. ఇంగ్లీషు బాగా, అక్కడ చుట్టుపిల్లలంతా ఇంగ్లీషే. ఎక్కడ ఇప్పుడు 5 ఏళ్ళు దానికి ఎక్కడ నాతో తెలుగులో మాట్లాడదో వాళ్ళ ఇంగ్లీష్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనం అర్థం చేసుకోవటం అది వేరే విషయం. కాకపోతే ముందు తెలుగులో మాట్లాడితే నాకు హాయిగా ఉంటుంది కదా. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు లక్షల సంఖ్యలో అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు మీ అబ్బాయి కూడా అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళకి పుట్టిన పిల్లలు అక్కడ పుట్టుతున్నారు కాబట్టి
తెలుగు నేర్పేటువంటి అవకాశం ఇళ్లలో ఉందంటారా? ఇష్టం ఉంటే నేర్పుతారండి. ఇప్పుడు మా అబ్బాయి కోడలు ఇద్దరు నేర్పుతున్నారు. ఎవరికి? మా కోసమే. అమ్మమ్మ నానమ్మలతో ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు 1 ఇయర్కో 3 ఇయర్స్కో వచ్చినప్పుడు మేము తెలుగులో మాట్లాడితే ఆనందపడతాము. ముఖ్యంగా నేను బాగా ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతాం కదా, అర్థం చేసుకో. బుక్స్ దొరుకుతాయి అక్కడ? తెలుగు ఆల్ఫాబెట్స్ బుక్స్ తెచ్చుకుంటారండి, ఆర్డర్ ఇచ్చుకుంటారు. లేకపోతే ఇష్టం ఉండాలి కానీ సోర్స్ ఉంటుంది. మనకంటే వాళ్ళే బాగా చేస్తున్నారండి. అసలు పండగలు కానీ ఎంత బాగా చేసుకుంటున్నారు. ఇక్కడ మన వాళ్ళు న్యూ ఇయర్ బాగా చేస్తున్నారు, ఉగాదికి ఎగనామం పెట్టేస్తున్నారు. వాళ్ళు అలా కాదండి, చక్కగా అసలు సంక్రాంతి ఎంత బాగా అంటే మనమే తక్కువ చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది. ఓకే అండి. అనురాధ గారు, చివరిగా ఇప్పుడు వర్ధమాన రచయిత్రులకి కవయిత్రులకి వాళ్ళు రాస్తున్నటువంటి సాహిత్యాన్ని మీరు చదువుతున్నారు, మరి అనేక సభల్లో మీరు వక్తగా వెళ్తున్నారు, అతిథిగా వెళ్తున్నారు. మీ యొక్క అనుభవం ఏమిటి? వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వదలిచారు? కొందరు అప్పటికప్పుడు వచ్చినా బాగా రాస్తున్నారండి. వాళ్ళల్లో ఉంది ప్రతిభ. ఎందుకంటే పత్రికలు వాళ్ళు సెలెక్టెడ్గా వేసేవాళ్ళు కదా, వాళ్ళు రాలేకపోయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఫేస్బుక్ ద్వారా చాలా పైకి వస్తున్నారండి, సినిమాలకి తీసుకోవటం అట్లాగా. కానీ వాళ్ళు ఎక్కడో ఒక 10 మందో ఏమో ఉంటున్నారు అలాంటి వాళ్ళు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు డబ్బా కొట్టుకునే వాళ్ళే అండి. అందులో ఏమి ఉండదు, మాటలు పేర్చినట్టే ఉంటాయి. అయినా మేము కవులని చెప్పేసుకుంటున్నారు. ఫేస్బుక్ గోడ వాళ్ళది, ఏం రాసుకున్నా రాస్తాం. ఎవరు చదువుతారో చదవరో మాకు తెలియదు. మేము ఒక కవిత రాసామంటే మేము కవి అని చెప్తున్నారు. ఏమైనా సరే చెప్తారు కదండి, ఒక 100 పుస్తకాలు చదువు, ఒక్క కవితో 100 కథలు చదువు, ఒక్క కథ రాయి అలాగంటారు. అది ఎందుకు? ఆటోమేటిక్గా మనకి శైలి వస్తుందండి. ఇప్పుడు నాకు పదాలు పడుతూ ఉంటాయి రాస్తున్నప్పుడు, ఆ పదాలకు అర్థాలు తెలియవు నాకు. ఎందుకంటే అప్పుడు చదివిన దాంట్లోంచి వస్తున్నదేమో అనుకుంటా నేను. అసలు నేను రాస్తున్నానని అనిపించదు, సరస్వతీదేవి కృప అనుకుంటా. రాసే వాళ్ళకి కొన్ని పదాలు కూడా తెలియవేమో తెలుగులో. ఇప్పుడు మీకు తెలుసా అండి, ఈ మ్యాగజైన్స్లో అంతా కొత్త వాళ్ళు వస్తున్నారు. మేము రాసిన పదాలు అర్థాలు తెలియక వాళ్ళు మాటలు మార్చేస్తున్నారండి. అర్థం కావట్లేదని మొత్తుకుంటున్నారు, మమ్మల్ని టైప్ చేయమంటున్నారు. అంటే భాష మీద పట్టు లేదు. అవునండి, తెలుగు పదాలు రావు, నేర్చుకోవాలనే అభిరుచి లేదు, రాసేస్తారు. అవును, పదాలు రావు, నేర్చుకోరు, కానీ కవితలు రాసేస్తారు. అలాంటి పరిస్థితి వచ్చింది. సో మరి అలాంటి వాళ్ళు మరి భాష నేర్చుకోవాల్సిందే అంటారు మీరు. చెప్తే వింటారండి, వాళ్ళకి తోచాలి. ఇలాంటివి నిజంగా రాయాలనుకున్న వాళ్ళు చాలా కృషి చేస్తారండి. సంతోషం అండి. కవయిత్రిగా రచయిత్రిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నవలలు, కథలు, వ్యాసాలు, నానీలు, కవితలు, అనేక ప్రక్రియల్లో పాటలు కూడా, అన్ని ప్రక్రియలు మీరు స్పృశించినటువంటి ప్రక్రియ తెలుగు సాహిత్యంలో లేదనే చెప్పాలి. మరి ఇన్ని ప్రక్రియల్లో ఆరితేరిన మీరు ఇవాళ మా స్టూడియోస్కి వచ్చి మీ యొక్క సక్సెస్ స్టోరీని, ఎన్నో అవార్డులు తీసుకున్నారు, పురస్కారాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారం అందుకున్నారు మీరు. మీ యొక్క సాహితీ సేద్యాన్ని గుర్తించి ప్రభుత్వం మీకు సత్కరించింది. అలాంటి మీరు మీ సక్సెస్ స్టోరీని మా SHO AP స్టూడియోస్కి వచ్చి చెప్పినందుకు, భావి కవిత్రులకు, రచయిత్రులకు మీరు ఒక మోడల్గా, మిమ్మల్ని వాళ్ళు మోడల్గా తీసుకుని వాళ్ళ యొక్క భవిష్యత్తు సాహితీ సేద్యంలో మిమ్మల్ని అప్పటికప్పుడు తలుచుకుంటూ వారి యొక్క సాహితీ సేద్యాన్ని వాళ్ళు కొనసాగించడానికి మీ సక్సెస్ స్టోరీ ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ మీరు మాకు ఇక్కడ స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.